ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో దయచేసి ప్లీజ్, నేను ఎవరిని తప్పుపట్టి కాదు, పూజ చేసి చెప్తున్నా. మంచి మాటలు ఎవరికైనా మనం చెప్పచ్చు. అది మన అనుకున్న వాళ్ళకే కదా, బయట వాళ్ళు రావచ్చు. అందరూ మన అనుకునే చెప్తాం. మనం ఈ ఒక సోషల్ మీడియాలో ఒక వీడియో చేస్తున్నామంటే అందరికీ తెలియాలి అనే ఒక మంచి మాటలు చెప్తారు కొంతమంది. దీంట్లో నేను ఒకటి అండి. నేను ఎందుకు చెప్తున్నా అంటే, పిల్లలకి సపోజ్ కొడుకు అవ్వచ్చు, కూతురు అవ్వచ్చు, మిమ్మల్ని మోసి కని సాకిన తల్లి తండ్రిని ఎలా మర్చిపోయి మీరు వదిలేసి బతుకుతున్నారో ఉంటున్నారో నాకైతే అర్థం కాలేదు ఫ్రెండ్స్. నేను ఈ వీడియో ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది పేరెంట్స్ బాధ చూస్తుంటే నాకు కళ్ళల్లో నీళ్ళు తిరుగుతూ ఉంటుంది తెలుసా. కానీ అలాంటి సిచ్యువేషన్ నాకు రాలేదు. కానీ బయట చాలామంది పిల్లలు ఇలా చేశారని చాలామంది చెప్తుంటే నాకు కళ్ళల్లో నీళ్ళు ఆపుకోలేకపోతున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్, నేను ఈరోజు శనివారము 1వ తారీఖు వెంకటేశ్వర స్వామి దగ్గర పూజ చేసేప్పుడా నేను ఒకటే కోరుకున్నా, తండ్రి ఎందుకు పిల్లల్ని కంటారు, వాళ్ళ తల్లిదండ్రులు బాధ అర్థం చేసుకోవటం లేదు. కనీసం వారంలో ఒక్కసారైనా మీ తల్లిదండ్రులు వచ్చి చూసిపోయేట్టుగా చూడండి. మేము ఎక్కడో ఉన్నాము, చూడలేము, వీడియో కాల్ చేస్తున్నాము, చూస్తున్నాము అంటున్నారు. అది తప్పది. మీ తల్లిదండ్రులకి ఎంత రెస్పెక్ట్ మీరు ఇస్తారో, ఎంత ప్రేమ మీరు ఇస్తారో, ఎంత అనురాగం మీరు ఇస్తారో అది తిరిగి మీ బిడ్డల రూపంలో మీకు వస్తుంది. గోవిందా చెప్తున్నాను తెలుసా. మీకు తిరిగి మీ పిల్లల రూపంలో మీకు అదే వస్తుంది. మీరు ప్రేమ ఇస్తే ప్రేమ వస్తుంది. మీరు మీరు దేశించినారనుకో తల్లిదండ్రులే, అదే మీ పిల్లలే మిమ్మల్ని ఒక వయసు వచ్చినాక ఏంది అనే ఒక మాట అనిపించుకుంటారు. అలా అనిపించుకోకూడదు అనుకుంటే మీ తల్లిదండ్రులని హృదయంలో పెట్టుకొని ప్రేమించండి. మీకు రెక్కలు వచ్చింది ఎవరి వల్ల అండి, అర్థం చేసుకోండి. ఫస్ట్ తల్లి కని మోసి సాకి సంతరిస్తేనే రెక్కలు వచ్చింది. తండ్రి వెళ్ళి సంపాదిస్తేనే తల్లి అన్నీ చూడగలుగుతుంది. ప్లీజ్, ఈ వీడియో అందరికీ ఉపయోగపడే వీడియో, అందరికి ఫార్వర్డ్ చేయండి ఫ్రెండ్స్. తల్లిదండ్రులని ప్రేమించండి. తల్లిదండ్రులను ఎప్పుడూ దేశించద్దండి. ఎంత ఆరాధిస్తారో అంత ఆరాధన మీ పిల్లలడ మిమ్మల్ని ఆరాధిస్తారు ఫ్రెండ్స్. మంచి మంచి వీడియోస్ మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాను. ఓకేనా. గోవిందా గోవిందా శ్రీ వెంకట